చూడమ్మా, ఈరోజు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. టైమ్ అండ్ వర్క్ ఇస్ ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లోని పని చేశాడు, అలాగే ఇద్దరు వ్యక్తుల యొక్క కంపారిజన్ అనేది ఈ టైమ్ అండ్ వర్క్ లోని మనం తెలుసుకుంటాం. అది ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు. ప్రజెంట్ అంటే ఎగ్జాంపుల్ గా మనం ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ తీసుకున్నప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్ లోని ఒక వ్యక్తి ఒక రోజులో 2 టేబుల్స్ ని తయారు చేయగలరు. బి అనేవాడు ఒక రోజులోని 1 టేబుల్ ని తయారు చేయగలరు. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉందండి? ఏ అనేవాడికి ఏంటంటే 1 డేలో 2 టేబుల్స్ తయారు చేస్తాడు. బి అనేవాడు 1 డేలోని 1 టేబుల్ తయారు చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఎఫిషియన్సీ అవుతుందండి వీటికి ఎక్కువ ఉంది. అంటే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంది. సామర్థ్యం ఎక్కువగా ఉంటే టైం అనేది ఏమవుతుందండి? తగ్గుతుంది. దాన్ని మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఇప్పుడు ఒక 10 డేస్ తీసుకున్నాం. ఈ 10 డేస్ ఎన్ని టేబుల్ తయారు చేస్తారండి? 2 into 10, 2 10s are 20 టేబుల్స్. అలాగే ఈయన 10 టేబుల్స్ లోని బి అనేవాడు ఏం చేస్తారండి? 1 into 10, 10 టేబుల్స్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఏంటంటే ఎఫిషియన్సీ అండి ఎవరికి ఎక్కువ ఉంది? అండ్ ఏకి ఎక్కువగా ఉంది. ఇప్పుడు టైం అనేది ఏమవుతుంది? ఈక్వల్ గా చేద్దామంటే వీడు 5 డేస్ లోనే 10 టేబుల్ తయారు చేస్తాడు. అంటే టైం అనేది తక్కువగా ఉంటుంది, ఈక్వల్ గా ఎఫిషియన్సీ ఉంది. అంటే ఆల్రెడీ ఈ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంది కనుక టైం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కూడా ఈ బేసిక్ మేనే నేర్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఈ పర్సన్స్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ లోని ఎఫిషియన్సీ ఉంటుంది. టైం కలిసి ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటుంది. 1 డేస్. అంటే ఒక వ్యక్తి 20 డేస్ లోని ఒక వర్క్ చేస్తే 1 డేలో చేసింది 1/20. ఓకే, ఇప్పుడు P ఇన్వర్స్ ప్రపోర్షన్ 1/T ఈజ్ఈక్వల్ అంటే డేస్ 1/20 అవుతుంది. ఇప్పుడు మనం టాపిక్స్ వేజ్ గా నెక్స్ట్ సమ్స్కి వెళ్ళిపోదాం. చూడమ్మా, ఫస్ట్ సమ్ మనం బేసిక్స్ పెట్టుకొని అలాగా టఫ్ దీనికి వెళ్దాం. ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ సమ్, ఇఫ్ ఏ పర్సన్ ఏ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 120 days, another person B can do it in 40 days, then in how many days can A and B do it together? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏ అనేవాడు 120 డేస్ అంటే 120 రోజులు చేస్తాడు. బి అనేవాడు 40 డేస్ 40 రోజులు చేస్తాడు. దెన్ హౌ మెనీ డేస్ క్యాన్ ఏ అండ్ బి డూ ఇట్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారని ఇచ్చారు. దీన్ని ఒక 3 విధాలుగా చేద్దాం. అందులో ఏదైతే మీకు బెస్ట్ దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ మెథడ్, ఏ అనేవాడు 120 డేస్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాక, 1 పీస్ ఆఫ్ వర్క్ 1/120 ప్లస్ బి అనేవాడు 40 1/40. ఈ 120కి 40కి ఎల్సిఎం ఎంతమ్మా? 120. ఈ 120 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. 40 120 ఎన్ని పోతుంది? 3. ఇప్పుడు 1 into 1 1 plus 1 into 3 3 is equal 4/120. 4 1s are ఎంతండి? 430s. అంటే ఒక్క రోజులో చేసే పని ఇద్దరు చేసే పని ఎంత? 1/30. అలాగే కంప్లీట్ గా ఎన్ని రోజులు చేస్తారు? 30 days లో చేస్తారు. ఇది ఒక మెథడ్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్, మనం ఏదైనా ఇద్దరు పర్సన్స్ ఇలా ఏ అవనాయండి బి అవనాయండి లేకపోతే నేమ్స్ అయినా సరే ఇస్తాడు, లేకపోతే మిషన్స్ అయినా ఇస్తాడు. ఎనీథింగ్ ఏది ఇచ్చినా సరే మనం ఏ ఇంటూ బి ఏ ప్లస్ బి ప్రకారంగా కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఏ ఇంటూ బి, ఏ అంటే ఎంత? 120 ఇంటూ బి అంటే 40 బై 120 40 ఎంత అండి? 160. 41 జార్ 40 4 జార్ 4 1 జార్ 430.
అంటే 30 days వచ్చింది కదా. అలాగే దిస్ థర్డ్ జస్ట్ ఇక్కడ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఏ అనేది 120 అండి, బి అనేది 40. మనకు ఆల్రెడీ ఎల్సిఎం ఎంత 120 అని తెలుసు. 120 ఎన్నిసార్లు పోతుందండి 1, 40 ఎన్నిసార్లు పోతుంది అండ్ 3. అంటే 120 అనేది అంటే 1 day 1 parts పీస్ ఆఫ్ వర్క్ చేస్తుంది. 40 days లో చేసిన ఆయన 3 పీస్ చేస్తాడు 1 day లో. అంటే కలిపితే ఎంత +4 చేస్తే మనకి 30 days అండి. ఇది ఆన్సర్. ఓకే, దిస్ ఈ 3 మోడల్స్ లోని మీరు ఏదైనా సరే ఫాలో చేసుకోవచ్చు. చూడమ్మా, నెక్స్ట్ సమ్. A and B together can do a piece of work in 6 days. If A can alone do the work in 18 days, then the number of days required for B to finish the work is. అంటే ఇక్కడ మనకి ఇందాక సమ్కి ఇప్పటికి డిఫరెంట్ ఉంది. A and B together can do a piece of work in 6 days. అంటే A plus B ఇద్దరు కలిసి చేసింది ఇచ్చాడు. అలాగే ఏ కెన్ అలాన్ టు ది వర్క్ ఇన్ 18 days. ఏ ఒక్కరిది కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బీది కావాలండి. బి ఎన్ని రోజులైతే ఫినిష్ చేయగలడు. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 3 మోడల్స్ చెప్పాను. మనకు ఆల్రెడీగా ఒక మోడల్ ఫాలో అయిపోతాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేశారండి 6. మనకు ఆల్రెడీగా ఏ ఇచ్చాడు. ఎన్ని రోజులు చేశాడండి 18 days చేశాడు. ఈ 6 కి 18 కి మన ఎల్సిఎం ఏంటంటే 18. 6 ఎన్నిసార్లు పోతుంది 3 times, 8 ఎన్నిసార్లు పోతుంది 1 time. ఇప్పుడు అంటే ఏ ప్లస్ బి ఒక రోజులోనైతే 3 parts కింద చేసుకోగలడు. అలాగే బి అంటే ఏ అనేది ఏ సింగిల్ గా అయితే 18 days లో చేస్తాడు. 1 day లోని 1 piece of work చేస్తాడు. ఇప్పుడు మనకి ఏం చేయాలండి, మనకి ఏ కావాలంటే ఏ ప్లస్ బిలోని ఏ ఉన్నాడు కదా, ఇందులో నుంచి మైనస్ చేయాలి. 3 లోంచి -1 చేస్తే 2. ఈ 2ని by 2 చేస్తే 9 days. ఎవరు చేస్తారండి ఇది? ఏ ఒక్కడే చేస్తాడు. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాం 10, 12, 9, 15. ఇందులోనే ఆప్షన్ సి. చూడండి ఒకసారి. నెక్స్ట్ సమ్. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మ్యాన్ విల్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 60 days. If 8 men join them, it will be finished early by 15 days. How many men were there original? మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్టార్టింగ్ సెటిల్ నెంబర్ ఎంతమంది వచ్చారండి. ఆ సెటిల్ నెంబరు ఎన్ని రోజులు చేశారట 60 days లో చేశారు. మళ్ళీ ఈ సెటిల్ నెంబర్స్ కి 8 days యాడ్ అవడం వల్ల ఎర్లీగా 15 days ఎర్లీగా చేశారు. అంటే ఎగ్జాక్ట్లీగా 60 days లో చేయాలి, కానీ 8 నెంబర్స్ యాడ్ అవ్వడం వల్ల 15 days ఎర్లీ చేశారు. అంటే ఎంత 60 నుంచి 15 తీస్తే 45 days లో చేశారు. ఇప్పుడు మనకి కానీ మనకు ఒరిజినల్ గా స్టార్టింగ్ నెంబర్స్ మనకు కావాలి. అంటే స్టార్టింగ్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో అనేది కావాలి. ఒకసారి చూద్దాం. మనకి దీన్ని 2 మెథడ్లో చేద్దాం. ఫస్ట్ వన్, ప్రజెంట్ సెకండ్ నెంబర్స్ కనుక మనకి ఎక్స్ అని అనుకుందాం. ఈ ఎక్స్ మెంబర్స్ ఎన్ని రోజులు చేస్తారండి 60 days లో చేస్తారు. ఈ ఎక్స్ మెంబర్స్ కి మళ్ళీ ఎంతమంది యాడ్ అయ్యారు 8 members యాడ్ అయ్యారు. ఈ 8 members ఎన్ని రోజులు చేస్తారు 15 days ఎర్లీగా చేసేస్తారు. అంటే 60లో నుంచి 15 తీస్తే ఎంత అండి 45. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 15 3 jars, 15 4 jars, 4 into x 4x, 3 into x 3x. ఓకే, నెక్స్ట్ 3 ఎందులో ఎంతమ్మా 24. ఇప్పుడు జస్ట్ 4x minus 3x is equal to 24. x is equal to 24. అంటే మనకి స్టార్టింగ్ నెంబర్ ఎంత అండి, స్టార్టింగ్ ఎంతమంది ఉండేవారు 24 members ఉండేవారు. తర్వాత 8 members యాడ్ అయ్యారు కనుక సెకండ్ నెంబర్ ఎంత ఉన్నది 24 + 8 32 members ఉన్నారు. ఇప్పుడు మనం ఇదే దాన్ని వేరే మెథడ్లో చేద్దాం. ఓకే, సెకండ్ మెథడ్. మనకి స్టార్టింగ్ ఏంటంటే చెప్పాను, మనకి టైంకి అండ్ ఎఫిషియన్సీకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. అంటే పనికి సామర్థ్యానికి, అంటే పని అనేది మనుషులు అనే వారు ఎక్కువగా ఉన్నా లేకపోతే సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటే టైం ఏమవుతుందండి
తగ్గుతుంది. అదే టైం ఎక్కువగా అయిపోతే ఎఫిషియన్సీ అనేది డౌన్ అయిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని యూనివర్సల్ ప్రపోర్షనల్ అనేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదే మెథడ్ లో చేద్దాం. అంటే డేస్ ఆల్రెడీ ఎంతండి, స్టార్టింగ్ 60 days అని చెప్పాడు ఆడే. తర్వాత 8 members యాడ్ అవ్వడం వల్ల 15 days ఎర్లీకి చేశారు. అంటే 60 నుంచి 15 తీస్తే 45. దీన్ని రేషియోలో మార్చుకుంటే 15 3s 15 4s. ఇది రేషియో 4:3 వచ్చింది. దీన్ని మనం ఎఫిషియన్సీలోని మార్చుకుంటే ఏమవుతుందండి, 3:4 వస్తుంది. ఎలా మార్చుకోవాలి ఏంటి ఆల్రెడీ మీ రేషియో ప్రొఫెసర్ లో నేర్చుకున్నారు కనుక దీని గురించి చూడవసరం లేదు. ఇప్పుడు మనం 3:4, ఈ 3:4 కి డిఫరెంట్ అంటే ఇక్కడ నుంచి ఇది ఎలా మారిందండి, 8 members యాడ్ అవ్వడం వల్ల కదా, 8 members యాడ్ అవ్వడం. అప్పుడు మనకు స్టార్టింగ్ నెంబర్స్ కావాలి కనుక 3 into 8 24 persons. స్టార్టింగ్ ఉంది ఎంతండి, 20%.